ఇన్ని మిస్డ్ కాల్స్ ఏంటి? అమ్మ దగ్గర నుంచి 20 మిస్డ్ కాల్సా? ఇన్నిసార్లు కాల్ చేసిందేంటి? ఏంటంత అర్జెంటు? మజు, ఎక్కడున్నావురా? ఇక్కడ వీడేం చేశాడో తెలుసా? సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తొందరగా రా. అమ్మా, వస్తున్నాను. ఇక్కడ నువ్వు చేసిన పని అక్కడ గౌరవ్ కూడా చేశాడంట. సమయానికి అమ్మ రాకపోయింటే సూసైడ్ చేసుకునేవాడు. అంత నా వల్లే మధు గారు. ఇంతమందిని బాధ పెట్టిన నన్ను ఇంకా ప్రాణాలతో ఉండమంటున్నారు. నీ పరిస్థితి ఇలా కావడానికి కారణం నేనే కదా మృదుల. మరి నేను కూడా చావాలంటే వద్దన్నా? పద, ఇద్దరం కలిసి అదే క్వారీలో దూకి చేద్దాం. అసలు ఎందుకింత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు మీరు? ప్రాబ్లం చాలా పెద్దదే, బాధ కూడా తట్టుకోవడం కష్టమే. కానీ అందుకు చావు ఒక్కటే పరిష్కారమా? దయచేసి మళ్ళీ ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు మృదుల. నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు మృదుల, మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం చేయనని చెప్పు. చేయను. మృదుల, రేపొద్దున చాలా విషయాలకు పరిష్కారం చూపిస్తాను. ఇప్పుడు గౌరవం కలిసి ఉదయాన్నే వస్తాను. మన ఇద్దరి బంధం స్నేహబంధం మాత్రమే కాదు, తాళి బంధం అని చెప్తాను. రా మృదుల, లోపలికి వెళ్దాం. మృదులా, బాబు, మృదులా, ఎక్కడికి వెళ్ళిపోయావే? అమ్మా, ఆంటీ, బాబు, మీరు లోపలికి రాకండి. వస్తే గొడవలు అయిపోతాయి. రేపొద్దురుగానిలే. మీరు వెళ్ళండి బాబు. రామ్మా మృదులా. అవునా పెద్దమ్మా, గౌరవ్కి ఏమైనా పిచ్చా? అసలు ఆ దొంగ మొహం దాన్ని చంపేయాలి. గౌరవ్ జాగ్రత్త పెద్దమ్మా. ఆగో 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 ఆగో. ఎందుకే వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? అసలు ఇంత అవమానం జరిగాక కూడా ఇంకా ఎలా బతుకున్నావే? సిగ్గులేని జన్మ కాకపోతే పోవే బయటికి. అమ్మా, అమ్మా, నా వల్లే మీ పరువు మొత్తం పోయిందమ్మా. నేను చేసింది తప్పే, కానీ ఏం చేసినా
నమ్ముతావా? మానసి, మానసి, మాట్లాడవేంటి మానసి? నేను మోసం చేశానంటే నువ్వు నమ్ముతావా? ఇంకే విషయం గురించి మాట్లాడనీకి ఏమీ లేదు సరియు. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలియాలి, వాణ్ణి ఇడికి తీసుకురావాలి. అప్పుడే మళ్ళీ మాట్లాడేది. మళ్ళీ అదే మాట పట్టుకుంటావేంటి మానసి? చెప్పే పరిస్థితి ఉంటే నీకు చెప్పనా? ఆ విషయం వదిలే, అయితే అప్పుడే మాట్లాడమని చెప్పు సరియు. అంతవరకు నా మొహం కూడా చూడనీకి వెళ్ళలేదు. మానసి, మానసి, అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నువ్వైనా ఈ బిడ్డను అర్థం చేసుకో. ఏంటే అర్థం చేసుకునేది? అది అన్న దాంట్లో తప్పే ఉంది. నీకు తాళి కట్టినోడు మంచోడైతే వాడితో బతకమంటోంది, లేదంటే వదిలేయమంటోంది. అమ్మగా నేను కూడా చెప్పేదదే. నువ్వు వాడెవడో చెప్పేంత వరకు ఏడవడం తప్పించి మాట్లాడ్డానికి ఏమీ ఉండదు. వసంత, నువ్వైనా కనుక్కొని చెప్పు. నేనంటే దానికి విలువ లేదు. అమ్మా, అంత మాట అనొద్దు. అమ్మా, ఏయ్, కాఫీ తీసుకురా. ఊరికే ఏడుస్తూ ఉండకపోతే తాళి కట్టింది ఎవడో చెప్పేయచ్చు కదే. ఎందుకే చెప్పట్లేదు? ఎందుకు చెప్పలేకపోతున్నావో నేను చెప్పనా? అది కట్టింది మధు అన్నే కాబట్టి. ఏంటి తెలీదనుకున్నావా? తెలుసు, కానీ నీ మీద వీళ్లకున్న పిచ్చికి ఏదన్నా సాక్ష్యాలతో చూపిస్తే కాని నమ్మరు కదా. దానికోసమే వెయిటింగ్. నిశ్చితార్థం జరిగేలోగా నీకు పెళ్ళయిందన్న సంగతి బయట పెడతానని చెప్పాను కదా. బయట పెట్ట. అలాగే రేపొద్దున కల్లా మధు అన్నయ్యే నీకు తాళి కట్టాడన్న సంగతి బయట పెడతా. పర్మనెంట్ గా నీ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెడతా. రెడీగా ఉండు. భగవంతుడా, అడుగడుక్కి ఎందుకింత నరకం చూపిస్తున్నావు? పొద్దున్నే మధు గారు ఈ సమస్యకేదో పరిష్కారం చూపిస్తారనుకుంటే మళ్ళీ ఇంతలో ఏ సమస్య అంటే చచ్చే అవకాశం లేదు, బ్రతికే పరిస్థితి లేదు. చేస్తూ బతికే ఈ బతికెందుకు? నా స్థానం ఆయన పాదాల దగ్గరే, ఆయన పక్కన కాదు. గౌరవ్, ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరిగొస్తున్నావు? మళ్ళీ దానికోసం ఏమన్నా వెళ్ళావా? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు వీడెందుకు ఇలా చేశాడు? రే రే, ఏంట్రా ఇది? హా? ఏం చేస్తాన్రా? ఆ దరిద్ర మొహాన్ని నమ్మాం కదా, ఈ రకంగా దరిద్రం పట్టుకుంది. పెద్దమ్మ, వదిలే.
ఎవరిని ఏమీ అనొద్దు ప్లీజ్. అమ్మా నువ్వు వెళ్ళి పడుకోమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎక్కడ నిద్ర పడుతుందిరా? అసలు వీణ్ణి వదిలి వెళ్ళాలంటేనే భయమేస్తోంది. పిచ్చోళ్ళ తయారైపోతున్నాడ్రా. నేను ఉంటానులే అమ్మా, ప్లీజ్. సరే, ఏంట్రా ఇది? పిచ్చి అనబట్టిందా నీకు? ఆయన చచ్చిపోవడం ఏంట్రా? ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే నువ్వే ఇంత పిరికి వాళ్ళ ఎలా ఆలోచించగలిగావురా? అరే చిన్నపిల్లాళ్ళ ఆ ఏడుపేంటి? ఇప్పుడు ఏమైందిరా? ఇంకా ఏం కావాలి బ్రో? ఏం కావాలి చెప్పు. ఎన్ని ఆశలు పెట్టుకుని వచ్చానో తెలుసు కదా నీకు. నా 100 ఏళ్ల జీవితంలో అడుగడుగున మృదులనే ఊహించుకున్నా. నా సంతోషం దుఃఖం అన్నిట్లో తనే ఉండాలని కలలుగన్నాను బ్రో. కానీ తను మరొకరి జీవిత భాగస్వామని తెలిసి తను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా. వాడు వెదవడం వల్లే కదా తను అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది, ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చింది. ఇంకా అలాంటి వాడి కోసం ఎదురు చూస్తూ తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? నేను ఆరాధించే అమ్మాయి జీవితం ఇలా అన్యాయం అయిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను బ్రో. నువ్వు చెప్పు బ్రో, నువ్వు చెప్తే తను వింటుంది. ఆ తాలిబొట్టు తీసేసి నాతో 7 అడుగులు వేయమని చెప్పు. గుండెల్లో పెట్టుకుని ఆపు. ఇప్పటికే మృదుల జీవితం నాశనం చేసేశానని నరకం అనుభవిస్తున్నాను. ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా గుండెల్లో సూదులతో కూర్చున్నట్టుందిరా. ఏంటన్నా నువ్వు అనేది? నువ్వు మృదుల జీవితం నాశనం చేయడం ఏంటి? అవునరా, మృదుల మెళ్ళ తాళి కట్టింది నేనే 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 తన జీవితం నాశనం చేసింది నేనే. ఈ అవమానాలన్నిటికీ కారణం నేనే.
మృదుల మెళ్ళ తాళి కట్టింది నేనే 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 నేనేరా నేనే. ఏంటన్నయ్య నువ్వు నువ్వు మృదులని పెళ్లి చేసుకుంది నువ్వా? అవునరా. మృదులా మృదులా ఈ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఆ క్షణంలో మృదులను కాపాడడానికి నాకంతకన్నా వేరే దారి దొరకలేదురా. కానీ తర్వాత ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు. ఏదో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టు తన మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చేశాను గాని తన మనసులో నేను లేను, నా మనసులో తను లేదు. ఈ నిజమేదో ఆ రోజు వచ్చిన వెంటనే చెప్పేసినా బాగుండేది. కానీ ఎవరు ఏమనుకుంటారో, ఎక్కడ మా గురించి తప్పుగా అనుకుంటారోనని నిజాన్ని దాచి దాచి చివరికి అందరూ మృదులని తప్పుగా చూసే స్థితికి తీసుకొచ్చాను. తనని తలదించుకునేలా చేశాను. తనకు జీవితం ఇద్దామని ఇదంతా చేస్తున్నాను అనుకున్నానే గాని తన జీవితాన్ని బలి చేస్తున్నానని ఈరోజే నాకు అర్థమైందిరా. నా చేతులతో నాశనం చేశాను. మృదుల జీవితాన్ని నేనే బాగు చేయాలి, నేనే బాధ్యత తీసుకోవాలి. అసలు ఏం ఆలోచించావన్నయ్య? ఇంతవరకు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు? నీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాకపోవచ్చు, కానీ నాకున్న జ్ఞానం కొద్దీ చెప్తున్నా, తాళి బంధానికి మించిన గొప్ప బంధం ఈ లోకంలో ఏది లేదన్నయ్య. తెలిసి కట్టినా తెలియక కట్టినా అనుకోకుండా జరిగినా ఇద్దరికి రాసి పెట్టుంటే గాని మూడుముల బంధం పడదన్నయ్య. ఆ బంధాన్ని కాదన్నందుకే దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు. ఒక్కసారి ఆ బంధం ఏర్పడ్డాక ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఏదైనా దాని తర్వాతే. ఎవడో మోసం చేసి వెళ్ళాడని మృదుల గురించి ఆలోచించాను, కానీ నువ్వైతే కావాల్సిందేంటన్నయ్య? యు ఆర్ ద బెస్ట్. నువ్వు మృదుల కలిసి బతకాల్సిందే, అంతకు మించి వేరే దారి లేదు. ఈ నిజం తెలుసుకోవడానికే ఇంతకాలం పట్టిందిరా.